అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు మనకిచ్చిన ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఒకవేళ అలా వెతికితే మనకి దేవుడు వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. వేటన్నిటిని అనుగ్రహిస్తాడు అంటే పైన చెప్పబడిన మాటలన్నిటినీ 19వ వచనం నుంచి ఇంకా పైనుంచి కూడా చేసుకోవచ్చు. 19వ వచనం నుంచి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, మీ దేహమునకు దీపము కన్నే కనుక మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడ ఉండును. ఇట్లా అన్నీ ఆయన జ్ఞాపకం చేస్తూ 26వ వచనంలోకి వచ్చేసరికి, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వల్ల తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదే? నేడుండి రేపు పోయిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడ్ల అల్ప విశ్వాసులారా, మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నాయి. మరి ఈ వాక్యాన్ని ఒకసారి లోతుగా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మానవులమైన మనమందరం ఉదయం లేచిన కానించి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచన. చాలామందికి చింత, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, రేపటిని గూర్చిన చింత, భవిష్యత్తును గూర్చిన చింత. రోజంతా కష్టపడి సంపాదించుకొని ఆ రోజుడికి సరిపోగా ఇంకా రేపటి కోసం, ఎల్లుండి కోసం, వచ్చే నెల కోసం, వచ్చే సంవత్సరం కోసం, వచ్చే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత కోసం, నా పిల్లల కోసం, ఆ తర్వాత తరం కోసం, ఆ తర్వాత తరం కోసం, ఆ తర్వాత తరం కోసం ఇట్లా సంపాదిస్తూనే ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలియదని కాదు, దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఏవన్నీ పైన చెప్పిన, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో. మానవుడికి కావాల్సింది అంతే కదా ఈ భూమి మీద. ఒకటి, ఏం తినాలి, బతకటానికి తినాలి. రెండోది, బతకటానికి త్రాగాలి. మూడోది, శరీరాన్ని కప్పుకోవడానికి ధరించాలి. ఇవే ప్రధానమైన అంశాలు. ఇవి లేకపోతే మానవుడు మనుగడ కష్టం, మానవుడు జీవించటం కష్టం. ఇవే ప్రధానమైన ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత నివాసము, ఇంకా ఇతర. సో మానవుని యొక్క ఆలోచన, తలంపు, జీవితం మనందరిది ఎలా ఉంటుందంటే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింత. అక్కడ దేవుడు చెబుతున్నాడు, చింతింపకుడి, ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరేం చేయాలంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అలా వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ రేపు మీకు అనుగ్రహింపబడును. కండిషన్.
ఎప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి? ఆ తినే ఆహారము, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీ పరలోక తండ్రికి ఇవన్నీ కావాలని ఆయనకి తెలీదా? మొదట మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా ఉంటేనే వెళ్తారు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అది పరిశుద్ధమైన పట్టణం, పరిశుద్ధులు మాత్రమే నివాసం చేసే పట్టణం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. దేవుని బిడ్డలు లేకుండా ఎవరు ఆ రాజ్యంలోకి వెళ్ళలేరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆ పరలోక రాజ్యమును, ఆయన మనకిచ్చిన నీతి ఏంటి? ఆ నీతి అంటే దేవుని వాక్యం. దేవుని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. మొదట వాటిని ఎతికితే పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించాలనే టార్గెట్ పెట్టుకొని జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే సింపుల్ సూత్రం, దేవుని వాక్యం ఏమైతే తెలియచేస్తుందో ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే పరలోకానికి వెళ్తాం. ఒకటే ముక్కలో చెప్పాలంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే దేవుని రాజ్యంలోకి మనం వెళ్తాం. దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే నీతిలో జీవించినట్టే, నీతిమంతులంగా ఉన్నట్టే. మనం ఎప్పుడైతే పరలోక రాజ్యము నీతిని వెతకటం అంటే దానికోసం మనం జీవిస్తామో ఆటోమేటిక్గా దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మనకు అట్టి భాగ్యాన్ని, అట్టి అవగాహన, అట్టి కృపను, అట్టి ఆలోచనని, అట్టి జ్ఞానాన్ని మనకు దయచేసిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు మనం స్తుతించి ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్ర వందనములైనా, ఏమి తిందుమా, త్రాగుదమా, ధరించుకుందుమా అని చింతింపకుండా మొదట మీ రాజ్యమును నీతిని వెతికితే అవన్నీ మాకు కావాలని మీకు తెలుసు నాయన. ఇవన్నీ మీరు అనుగ్రహిస్తానన్నారు. అట్టి విశ్వాస జీవితంలో మేము ఉండులాగున మీకు సహాయం అనుగ్రహించమని యేసునామ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.